ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అండ్ అలవెన్సెస్. ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ యొక్క రిలేషన్షిప్ని బట్టి ఎంప్లాయీకి ఎంప్లాయర్ కొంచెం అమౌంట్ ఇస్తాడు తను చేసిన వర్క్ని బట్టి. దాన్ని శాలరీ అంటారు. శాలరీ మానిటరీ వాల్యూస్లో అయినా నాన్ మానిటరీ వాల్యూస్లో అయినా ఉండొచ్చు. శాలరీ ఇంక్లూడ్స్ వేజెస్, అలవెన్సెస్, పెన్షన్, గ్రాట్యుటీ, ఫీజ్, కమిషన్, పర్క్విజిట్స్, అడ్వాన్స్, లీవ్ శాలరీ, ప్రావిడెంట్ ఫండ్. వేజెస్లో బేసిక్, బోనస్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి. అలవెన్సెస్ అనగా మనకు వచ్చే శాలరీ కాకుండా ఇంకా అడ్వాన్స్గా లేదంటే ఎక్స్ట్రా ఏదైనా పే చేసినప్పుడు దాన్ని అలవెన్స్ అంటారు. సిటీ కంపెన్సేషన్ అలవెన్స్. ఇది సిటీ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్లీ ట్యాక్సబుల్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ హాస్పిటాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఫుల్లీ ట్యాక్సబుల్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మనము డైలీ డ్యూటీకి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చుని బట్టి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా ఫుల్లీ ట్యాక్సబుల్ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చే రెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్లీ ట్యాక్సబుల్ ఉంటుంది కానీ డిపెండ్ అయి ఉంటుంది. క్యాల్కులేషన్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్. హౌస్ రెంట్ అలవెన్స్ క్యాల్కులేషన్ కోసం మనము ఈ మూడిట్లోంచి ఏదైతే లీస్ట్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం. యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ రిసీవ్డ్, యాక్చువల్ రెంట్ మైనస్ 10% ఆఫ్ ది శాలరీ, 50% ఆఫ్ ది శాలరీ ఇన్ మెట్రో సిటీస్, 40% ఆఫ్ ది శాలరీ ఇన్ అదర్ సిటీస్. స్పెషల్ అలవెన్స్ ఒకవేళ మనకి స్పెషల్ డ్యూటీ ఏదైనా పడ్డప్పుడు అలవెన్స్ ఇస్తారు. దాన్ని స్పెషల్ అలవెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎలక్షన్ డ్యూటీస్. హెల్పర్ అలవెన్స్ ఏదైనా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా అలవెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని హెల్పర్ అలవెన్స్ అంటారు. అయితే ఈ అలవెన్స్ ఎంత ఎగ్జంప్షన్ వస్తుందనేది డిపెండ్ అయి ఉంటుంది. రీసెర్చ్ అలవెన్స్ ఎడ్యుకేషన్ కానీ అకాడమిక్గా కానీ లేదంటే ట్రైనింగ్ వర్క్ కోసం రీసెర్చ్ వర్క్ కోసం ఇచ్చే అలవెన్స్ని రీసెర్చ్ అలవెన్స్ అంటారు. దీని ట్యాక్స్ ఎగ్జంప్షన్ డిపెండ్ అయి ఉంటుంది. యూనిఫామ్ అలవెన్స్ ఒకవేళ కొన్ని జాబ్స్ల లోపల యూనిఫామ్ మ్యాండేటరీ ఉంటుంది. అలాంటి జాబ్స్లో ఆ యూనిఫామ్ని మెయింటైన్ చేయడానికి ఇచ్చే అలవెన్స్ని యూనిఫామ్ అలవెన్స్ అంటారు. దీని ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్స్ హిల్లీ ఏరియాస్ లోపల పనిచేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ వెళ్తూ ఉంటారు. దీని అలవెన్స్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్. దాని ఎగ్జంప్షన్ కూడా ఆ లొకేషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒక్క పిల్లవాడికి 100 రూపీస్ పర్ మంత్ ఎగ్జంప్షన్ ఇస్తారు. అది మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్కి ఉంటుంది. చైల్డ్ హాస్టల్ ఎక్స్పెన్స్ అలవెన్స్ ఒక్క పిల్లోడికి 300 రూపీస్ ఇస్తారు. మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్కి ఈ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. కంపెన్సేటరీ ఫీల్డ్ ఏరియా అలవెన్స్ ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అలవెన్స్ ఇస్తారు. దాంట్లోంచి 2600 మ్యాక్సిమం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. కంపెన్సేటరీ మోడిఫైడ్ ఫీల్డ్ ఏరియా అలవెన్స్ దీంట్లో కూడా మనము 2600 పర్ మంత్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. కౌంటర్ ఇన్సర్జెన్సీ అలవెన్స్ ఇది ఒకటి ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 3900 పర్ మంత్ అలవెన్స్ని ఎగ్జంప్షన్ కింద తీసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ డ్రైనేజ్ వర్క్స్ అలాంటివి చేసే వాళ్ళకి ఈ అలవెన్సెస్ ఇస్తారు. మ్యాక్సిమం 800 పర్ మంత్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ ఒకవేళ ఎవరైనా కానీ హై ఆల్టిట్యూడ్ లోపల వర్క్ చేస్తున్నప్పుడు మెయిన్లీ ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు 1900 నుంచి 1500 ఫీట్ లెవెల్ లోపల చేస్తున్నప్పుడు 1680 పర్ మంత్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అబోవ్ 1500 అయితే 1600 పర్ మంత్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. స్పెషల్ కంపెన్సేటరీ
హైలీ యాక్టివ్ ఫీల్డ్ ఏరియా అలవెన్స్. ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళకి ఈ అలవెన్స్ ఇస్తారు. మ్యాక్సిమం 4,200 పర్ మంత్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఐస్లాండ్ అలవెన్స్. అండమాన్ అండ్ నికోబార్ లేదంటే లక్షద్వీప్లో పనిచేసే వాళ్ళకి మ్యాక్సిమం 3,250 ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు.